దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 98వ కీర్తన 1వ వచనంలో అంటారు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి అంటున్నాడు. ఓ సింగ్ అప్ ఇన్ టు ద లార్డ్ ఏ న్యూ సాంగ్. దేవుని కొరకంట మన అందరము కొత్త కీర్తన పాడాలంట. ఎందుకు కొత్త కీర్తన పాడాలో 1వ వచనంలో మొదటి మాటగా చెబుతూ ఉన్నారు, యెహోవా ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. హల్లెలూయా. నీ పక్షమున నా పక్షమున ప్రభువు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించున్నాడు. తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇజ్రాయేలు పక్షమున ప్రభువు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములు అన్నీ కాదు. మన పక్షమున కూడా ప్రభువు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను చేసి ఉన్నాడు. కనుక మన అందరం అంట దేవుని కొరకు కొత్త కీర్తన పాడాలంట. ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్ళుచుండగా ముందేమో ఎర్ర సముద్రము, వెనుకేమో ఫరో సైన్యము తరుముకొని వస్తుంటే వాళ్ళందరూ కూడా స్తుతి చెల్లించినప్పుడు దైవ సేవకుని యొక్క మోషే మాట విని వారు దేవుని నామమును స్తుతించినప్పుడు సముద్రము 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద సముద్రమును దాటి అవకాడకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మిర్యాము గారు ఆ స్త్రీ బృందమంతా కూడా తంబూర, సితార ఇవన్నీ పట్టుకొని దేవుని కోసము ఒక నూతనమైనటువంటి గీతమును పాడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా దేవుని కోసము ప్రతి ఒక్క ఆదివారము లేకపోతే ప్రతిరోజు కూడా మన అందరము కూడా దేవుని కోసము ఏం పాడాలంట? నూతన గీతము పాడాలంట. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నారు, ఓ సింగ్ అంటు ద లార్డ్ ఏ న్యూ సాంగ్. ఎందుకనంటే ఆయన దక్షిణ హస్తము మనకు తోడుగా ఉంది, ఆయన పవిత్ర హస్తము మనకు తోడుగా ఉంది. వెళ్ళిన చోటల్లా ప్రభువు మనకు జయమునే అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కోసము నూతనమైనటువంటి గీతాన్ని పాడాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కీర్తించాలని కీర్తనకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పక్షమున దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. మన మే నెల 15వ తేదీన నాకు వచ్చినటువంటి హార్ట్ అటాక్ను బట్టి ప్రభువు ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. ప్రభువే నన్ను బ్రతికించి ఉన్నాడు. అందుకని నేను కూడా దేవుని కోసము నిత్యము కూడా కొత్త కీర్తన పాడేటువంటి వాడిగా ఉండాలి. ఆయన హస్తము జయమును అనుగ్రహిస్తుంది, ఆయన హస్తము రక్షణను కలుగజేస్తుంది. నువ్వెక్కడికి వెళ్ళినను నీ ముందున్నటువంటి ప్రతి సమస్యను సమాంతర భూమిగా సమతలముగా చేసి నిన్ను సమతల భూమి మీద నడిపించడం కోసమే ఆయన ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొద్ది మాటలను ప్రభు మన వెనుకలలో నీరు కట్టి ఫలింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.